Okay students, in the previous classes we have gone through polarization by scattering and half wave plate, quarter wave plate and Malus law. Okay students, and today we will discuss about Nicol prism, analyzer and polarizer. This is one of the very most important question, so listen carefully. సో నికాల్ ప్రిజం, పోలరైజర్ అండ్ అనలైజర్. నికాల్ ప్రిజం అంటున్నాం, ఓకేనా? నికాల్ ప్రిజం తీసుకుంటాం. ఓకే, నికాల్ ప్రిజం యొక్క ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ నికాల్ ప్రిజం ఈజ్ ద డివైస్ విచ్ ఈజ్ ఎలిమినేటెడ్ ది ఆర్డినరీ లైట్ by utilizing the phenomenon of total internal reflection. The device which is eliminated the ordinary light by utilizing the phenomenon of total internal reflection. Clear students? అంటే ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినాని యూజ్ చేసుకుని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినాని యూజ్ చేసుకుని మనం ఆర్డినరీ లైట్ని ఎలిమినేట్ చేయడానికి డిజైన్ చేయబడ్డ డివైస్నే మనం నికాల్ ప్రిజం అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినాని యూజ్ చేసుకుని ఆర్డినరీ లైట్ని ఎలిమినేట్ చేయడానికి డిజైన్ చేసిన డివైస్నే మనం నికాల్ ప్రిజం అని అంటాము. That is called Nicol prism. So, a thin film of Canada balsam separated by two pieces of calcite. A thin film of Canada balsam. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నేను వేసాను మధ్యలో రెడ్ కలర్లో. దట్ ఈజ్ నథింగ్ బట్ కన్నడా బాల్సమ్. కన్నడా బాల్సమ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ కన్నడా బాల్సమ్ తీసుకుని, ఇది ఒక కాల్సైట్ క్రిస్టల్ అండి. కాల్సైట్ క్రిస్టల్ని థిన్ ఫిలిం ఆఫ్ కన్నడా బాల్సమ్ అంటే చాలా థిన్గా ఉన్న కన్నడా బాల్సమ్ మనం మధ్యలో తీసుకుంటాం. అది ఎప్పుడైతే మధ్యలో తీసుకుంటామో కాల్సైట్ క్రిస్టల్ 2 పీసెస్ కింద కట్ చేస్తుంది. ఎలా కట్ చేస్తుందండి? 2 పీసెస్ కింద, PQS PRS. క్లియర్? 2 పీసెస్ కింద కట్ చేస్తుంది. Canada balsam separated the 2 pieces of calcite is known as Nicol prism. దానినే మనం నికాల్ ప్రిజం అనుకుంటాం. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినాని యూజ్ చేసుకుని ఆర్డినరీ లైట్ని ఎలిమినేట్ చేయడానికి డిజైన్ చేసిన డివైజ్నే, అది కూడా ఎలాంటిదంట, అట్ థిన్ ఫిలిం ఆఫ్ కన్నడా బాల్సంతో సెపరేట్ చేయబడింది 2 పీసెస్ కింద కాల్సైట్ని. అటువంటి దానినే మనం నికాల్ ప్రిజం అంటాం. సో డయాగ్రామ్ కనిపిస్తుంది కదా స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద డయాగ్రామ్. సో అసలు అదేంటో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నౌ వి విల్ explain you what is that. Nicol prism is used for producing and analyzing a plain polarized light. Nicol prism అనేది దేనికి యూజ్ అవుతుందంట? ప్రొడ్యూసింగ్ అండ్ అనలైజింగ్ పోలరైజ్డ్ లైట్. ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేయడానికి, అనలైజ్ చేయడానికి నికాల్ ప్రిజం అనేది యూజ్ అవుతుంది. ప్రొడ్యూస్ చేయడానికి, అనలైజ్ చేయడానికి నికాల్ ప్రిజం అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో లెట్స్ గో టు ది కన్స్ట్రక్షన్ ఆఫ్ నికాల్ ప్రిజం. నికాల్ ప్రిజం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ఇప్పుడు మనం చూసుకుందాం. స్టూడెంట్స్ క్లియర్? సో ఏ కాల్సైట్ క్రిస్టల్ whose wavelength, that means whose length or wavelength, a calcite crystal whose length is 3 times as its width is taken. దాని లెంత్ కన్నా, సో చూడండి, విడ్త్ అండి. విడ్త్ అంటే దిస్ ఈజ్ విడ్త్, లెంత్ అంటే దిస్ ఈజ్ లెంత్. సో కాల్సైట్ క్రిస్టల్ యొక్క లెంత్ ఎంత తీసుకోబడిందంటే కాల్సైట్ క్రిస్టల్ యొక్క విడ్త్ కన్నా 3 రెట్లు కాల్సైట్ క్రిస్టల్ కన్నా యొక్క లెంత్ని తీసుకోబడింది. గాట్ స్టూడెంట్స్? కాల్సైట్ క్రిస్టల్ హూజ్ లెంత్ ఇస్ 3 times యాజ్ ఇట్ విడ్త్ ఆఫ్ ఇస్ టేకెన్. అంటే ఏంటంటే కాల్సైట్ క్రిస్టల్ యొక్క లెంత్ విడ్త్ కన్నా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ద క్రిస్టల్ ఈజ్ కట్ ఇంటూ 2 pieces బై ఎ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ది ప్రిన్సిపల్ సెక్షన్. క్రిస్టల్ కట్ చేయబడిందండి. ఇక్కడ క్రిస్టల్ కట్ చేయబడింది ఇంటూ 2 పీసెస్కి. అది మనం క్రిస్టల్ని కట్ చేస్తున్నాం. అది కట్ చేసింది ఎలాగండి? బై ఎ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ సెక్షన్. సో ప్రిన్సిపల్ సెక్షన్ అని చెప్పుకున్నాం కదా, డబుల్ రిఫ్రాక్షన్ చెప్పుకునే ముందు ప్రిన్సిపల్ సెక్షన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్షన్ ఇస్ దిస్ వన్.
సో ప్రిన్సిపల్ సెక్షన్ని అది ప్లెయిన్ పర్పెండిక్యులర్గా కట్ చేస్తుంది. సో పర్పెండిక్యులర్గా కట్ చేస్తుంది కదండి. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ సెక్షన్. ద టూ కట్ సర్ఫేసెస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ పాలిష్డ్ ఆప్టికల్లీ ఫ్లాట్. The two cut surfaces are fixed and polished optically flat. కన్నడా బాల్సం యూజ్ చేసి మన క్రిస్టల్ కాల్చరేషన్ 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాం. ఆ 2 పీసెస్ కింద కట్ చేసుకున్న సర్ఫేసెస్ ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్. సో ఆ 2 సర్ఫేసెస్ అనేవి ఎప్పుడు ఫిక్స్ చేసేసి ఉంటాయండి. దోస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ పాలిష్డ్. ఫిక్స్ చేసేసి వాటిని పాలిష్ చేసి ఆప్టికల్గా ఫ్లాట్ చేస్తారు. అండ్ దెన్ సిమెంటెడ్ టుగెదర్. కట్ చేసి ఫిక్స్ చేసేసి వాటిని పాలిష్ చేసి ఆప్టికల్గా ఫ్లాట్ చేసి అప్పుడు రెండింటిని సిమెంట్ చేస్తారు. ఓకేనండి. అండ్ దెన్ సిమెంటెడ్ టుగెదర్. క్లియర్ స్టూడెంట్స్? ఓకే, ఇక్కడ మ్యూ అనుకుంటున్నాం. మ్యూ అంటే ఏంటో తెలుసు కదండి. ఇక్కడ మ్యూ ఈజ్ ద మ్యూ ఆఫ్ కన్నడా బాల్సమ్ లైస్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ ఆర్డినరీ రే అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ రే. ఓకే, మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని మనకు తెలుసు. తెలుసా? అయితే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రే ఎంత అండి? ఇక్కడ 1.66. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రే ఈజ్ 1.66. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ట్రాఆర్డినరీ రే ఈజ్ 1.48. ఎంతండి? 1.48. అండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కన్నడా బాల్సమ్, న్యూ అంటే ఇక్కడ కన్నడా బాల్సమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1.55. సో అది 66కి 48కి మధ్యలో ఉంది. సో దట్స్ వై ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కన్నడా బాల్సమ్ లైస్ బిట్వీన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ రే. క్లియర్ స్టూడెంట్స్? సో అందుకని దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేటి మధ్యలో ఉంటుందంటే ఆర్డినరీ రేకి ఎక్స్ట్రాఆర్డినరీ రేకి మధ్యలో ఉంటుంది. క్లియర్? అండ్ సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.55 ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కన్నడా బాల్సమ్. క్లియర్ స్టూడెంట్స్? సో మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వర్కింగ్ చెప్పుకుందాం. వర్కింగ్ ఆఫ్ కన్నడా బాల్సమ్. ఓకే, మనం ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ కన్నడా బాల్సమ్ చెప్పుకుందాం. సో when a beam of light AB enter the circle PR, ఏం చెప్తున్నామంటే ఇక్కడ the beam of light AB enter the circle PR. ఓకే, మనకి డయాగ్రామ్ కావాలి. డయాగ్రామ్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ బాగా వస్తుంది. I will show you the diagram and I will explain. Otherwise you cannot get it. See students, here I am keeping you diagram also so that you can get the point easily. So what is that? When a beam of light AB enter the circle PR in the direction parallel to the length of Nicol's prism. Okay, I will fix this. This fix chestam. ఏంటంట? బీమ్ ఆఫ్ లైట్ ఏబి. ఇదండి ఏబి అంటే. ఓకేనా? ఇది ఏబి. సో బీమ్ ఆఫ్ లైట్, ఎప్పుడైతే మనం లైట్ బీమ్ని మనం ఇన్సిడెంట్ చేస్తామో అది ఏంటి? సర్కిల్ పిఆర్. సో PQRS అనమాట. పిఆర్ అనేది ఒక సర్కిల్ అవుతుంది, QS అనేది ఒక సర్కిల్ అవుతుంది. ఓకేనా? పిఆర్ అనేది ఒక సర్కిల్, QS అనేది ఒక సర్కిల్. సో పిఆర్ సర్కిల్లోకి ఎప్పుడైతే ఏబీ లైట్ అన్నది ఇన్సిడెంట్ చేయబడుతుందో, ఎప్పుడైతే ఏబీ లైట్ అనేది ఈ పిఆర్ సర్కిల్లోకి ఇన్సిడెంట్ చేయబడుతుందో అది కూడా ఎలాగంటే డైరెక్షన్ ప్యారలల్ టు ది లెంత్ ఆఫ్ నికాల్స్ ప్రిజం. నికాల్స్ ప్రిజం యొక్క లెంత్కి ప్యారలల్గా లైట్ బీమ్ అనేది ఇన్సిడెంట్ చేయబడుతుంది. సో హియర్ యు సీ ప్యారలల్ టు ది లెంత్ ఆఫ్ నికాల్స్ ప్రిజం. సో హియర్, సో ఇట్ ఈస్ స్ప్లిట్టింగ్ ఇంటూ 2 రిఫ్రాక్టెడ్ రేస్. వన్ ఈజ్ ఆర్డినరీ ప్లేన్ అండ్ అనదర్ ఈజ్ ఎక్స్ట్రాఆర్డినరీ ప్లేన్. సి ఇక్కడ మనం చూద్దాం. ఏబీ అనే బీమ్ ఎప్పుడైతే పిఆర్ అనే సర్కిల్లోకి ఎప్పుడైతే ఇన్సిడెంట్ చేయబడుతుందో అది 2 రేస్ కింద రిఫ్లెక్ట్ చేయబడుతుంది. ఇట్ విల్ బి రిఫ్రాక్టెడ్ ఇంటూ 2 డిఫరెంట్ రేస్. సో వాట్ ఆర్ దోస్ 2 డిఫరెంట్ రేస్ అంటే ఒకటి ఆర్డినరీ రే, ఇంకొకటి ఎక్స్ట్రాఆర్డినరీ రే. సో లెట్ us see. Ordinary plane polarized beam. So here you see
ordinary plane polarized beam BO and extraordinary ray plane polarized beam BE. Here BO కింద రిఫ్రాక్ట్ అయిన రేనే మనం ఇక్కడ ఆర్డినరీ ప్లేన్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఆర్డినరీ ప్లేన్ పాలరైజ్డ్ బీమ్ అంటాం. బిఈ కింద రిఫ్రాక్ట్ చేయబడ్డ దాని రేనే మనం ఎక్స్ట్రా ఆర్డినరీ రే ప్లేన్ పాలరైజ్డ్ బీమ్ అంటాం. ఓకేనా? ఎక్స్ట్రా ఆర్డినరీ రే ప్లేన్ పాలరైజ్డ్ రే బీమ్, దట్ ఈస్ బిఈ. దిస్ ఈజ్ ఆర్డినరీ అండ్ దిస్ ఈజ్ ఎక్స్ట్రాఆర్డినరీ. ఓకే, ఫ్రమ్ ద వాల్యూస్ ఆఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ద్వారా మనం ఎప్పుడైతే ఏబీ ద్వారా మనం ఏబీ అనే బీమ్ని మనం ఇన్సిడెంట్ చేస్తామో పిఆర్ సర్కిల్లోకి, ఒకటి ఆర్డినరీ లాగా ఇంకొకటి ఎక్స్ట్రాఆర్డినరీ లాగా అది రిఫ్రాక్ట్ చేయబడుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ వాట్? It is clear that Canada balsam acts as a parallel medium for O ray and denser medium for E ray. O ray అంటే ఏంటంటే ఆర్డినరీ రే, ఈ రే అంటే ఏంటంటే ఎక్స్ట్రాఆర్డినరీ రే. సో కెనడా బాల్సమ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే ప్యారలల్ మీడియం ఫర్ ఆర్డినరీ రే. ఆర్డినరీ రేకి కెనడా బాల్సమ్ అనేది ప్యారలల్గా యాక్ట్ చేస్తుందంటండి, ప్యారలల్ మీడియంగా యాక్ట్ చేస్తుందంటండి. ఓకేనా? అదే కెనడా బాల్సమ్ ఎక్స్ట్రాఆర్డినరీ రేకి డెన్సర్ మీడియంగా యాక్ట్ చేస్తుందంటండి, డెన్సర్ మీడియంగా యాక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ కెనడా బాల్సమ్ యాక్ట్స్ యాజ్ ఎ ప్యారలల్ మీడియం ఫర్ ఆర్డినరీ రే అండ్ డెన్సర్ మీడియం ఫర్ ఎక్స్ట్రాఆర్డినరీ రే. క్లియర్ స్టూడెంట్స్? దీనికి ప్యారలల్గా దీనికి డెన్సర్గా అది యాక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ the angle of incidence of ordinary ray at the Canada balsam greater than critical angle, the ordinary ray is completely reflected of the Canada balsam. If the angle of incident of ordinary ray యొక్క ఇన్సిడెంట్ యాంగిల్, ఓకేనా, దిస్ ఈజ్ ఆర్డినరీ రే కదండి, దిస్ ఈజ్ ఆర్డినరీ రే యొక్క ఇన్సిడెంట్ యాంగిల్ మనకి క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంటాయి. దిస్ ఈజ్ క్రిటికల్ యాంగిల్ కదా. సో ఆర్డినరీ రే యొక్క యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు ఆ ఆర్డినరీ రే అనేది కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవుతుంది, కంప్లీట్గా కెనడా బాల్సమ్ నుంచి రిఫ్లెక్ట్ చేయబడుతుంది అండ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద ట్యూబ్ కంటైనింగ్ ది నికాల్స్ ప్రిజమ్. The extraordinary ray is not totally reflected because it is traveling with loss in intensity. ఆర్డినరీ రే కనుక ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ చేస్తే కనుక అది టోటల్గా రిఫ్లెక్ట్ అయ్యి, సో టోటల్గా రిఫ్లెక్ట్ చేయబడుతుందండి, అంటే పూర్తిగా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అప్పుడు అది ఏమవుతుందంటే నికాల్ ప్రిజం ద్వారా ట్రాన్స్మిట్ చేయబడుతుంది. ఓకేనా? అంటే ఏమవుతుందండి, ఇక్కడ మనకు ఆర్డినరీ రే వచ్చింది, అప్పుడు అలాంటప్పుడు మనకి క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్ చేసేస్తే అప్పుడు ఆర్డినరీ రే ఇక్కడ రాదండి, ఇలా ట్రాన్స్మిట్ చేయబడుతుంది. సో మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు అది ఆర్డినరీ ట్రాన్స్మిట్ చేయబడుతుంది, కానీ ఇట్ విల్ నాట్ మేక్ ద ఆర్డినరీ రే. ఓకేనా? అలాంటి సిచ్యువేషన్లో ద నికాల్స్ ప్రిజం extraordinary ray is not totally reflected because it is traveling with loss in intensity. ఆర్డినరీ రే అలా చేయబడుతుంది కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ రే అలా రిఫ్లెక్ట్ చేయబడదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఇంటెన్సిటీ ఆఫ్ లాస్తో రిఫ్లెక్ట్ చేయబడుతుంది. సో ద ఎక్స్ట్రాఆర్డినరీ రే ఈజ్ నాట్ టోటలీ రిఫ్లెక్టెడ్ బికాజ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ లాస్ ఇన్ ఇంటెన్సిటీ అనమాట. క్లియర్ స్టూడెంట్స్? లాస్ ఇన్ ఇంటెన్సిటీతో ఉంటుంది కాబట్టి అది ఇంకా రిఫ్రాక్ట్ చేయబడదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. Thus, the extraordinary ray is transmitted since లాస్ ఇన్ ఇంటెన్సిటీతో మనకి ఎక్స్ట్రాఆర్డినరీ రే అన్నది రిఫ్లెక్ట్ చేయబడదు. ఓకేనా? రిఫ్లెక్ట్ చేయబడదు కాబట్టి అది మనకి ఇక్కడ మనం చూస్తున్నట్టుగానే వస్తుంది, కానీ ఆర్డినరీ రే మాత్రం రిఫ్లెక్ట్ చేయబడుతుంది కాబట్టి అది నికాల్ ప్రిజం ద్వారా మనకి బయట ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి అది మనకి ఇక్కడ ఆర్డినరీ రే కింద ఫామ్ అవుతుంది. సో loss in intensity. So next point is what? Thus extraordinary ray is transmitted since extraordinary ray is plane polarized having vibration parallel to principal plane. సో అలాంటి సిచ్యువేషన్లో ఎక్స్ట్రాఆర్డినరీ రే అనేది ట్రాన్స్మిట్ చేయబడుతుంది అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ రే ఈజ్ ప్లేన్ పాలరైజ్డ్ హ్యావింగ్ వైబ్రేషన్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ ప్లేన్. సో అప్పుడు ఎక్స్ట్రాఆర్డినరీ రేకి
ఏముంటుందండి, వైబ్రేషన్ ఉంటుంది. అది ఏంటంటే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ ప్లేన్. ద లైట్ ఎమర్జెస్ ఫ్రమ్ Nicol's prism ఈజ్ ప్లేన్ పోలరైజ్డ్. ఓకే స్టూడెంట్స్, అటువంటి సిచ్యువేషన్స్లో వచ్చిన లైట్ని ప్లేన్, ఎప్పుడైతే నికాల్స్ ప్రిజం బయటకు వచ్చిన లైట్ ఏమవుతుందంటే అది ప్లేన్ పోలరైజ్డ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? సో ఎప్పుడైతే ఏబీ అనే లైట్ బీమ్ని మనం ఇన్సిడెంట్ చేస్తామో అది ఆర్డినరీ రే కింద ఎక్స్ట్రాఆర్డినరీ రే కింద డివైడ్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్డినరీ రే క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్ చేస్తారో అది పూర్తిగా రిఫ్లెక్ట్ అయ్యి దీంట్లో కలిసిపోవడం వల్ల మన నికాల్ ప్రిజం ద్వారా ట్రాన్స్మిట్ చేయబడుతుంది. బట్ అలాగా ఎక్స్ట్రాఆర్డినరీ రే అవ్వదండి, ఎందుకంటే అది ఆల్రెడీ ట్రావెల్స్ విత్ లాస్ ఇన్ ఇంటెన్సిటీ. సో ఇట్ గెట్స్ క్లియర్లీ ట్రాన్స్మిటెడ్ బై ది నికాల్స్ ప్రిజం. సో ఇట్ ఓన్లీ కంటైన్స్ ఓన్లీ వన్ వైబ్రేషన్ ప్యారలల్ టు ది నికాల్స్ ప్రిజం ప్రిన్సిపల్ ప్లేన్. సో అలాంటప్పుడు మనకి ఇది క్లియర్గా ట్రాన్స్మిట్ చేయబడుతుంది కాబట్టి ఓన్లీ ప్లేన్ పోలరైజ్ లైట్ మాత్రం బయటకు వస్తుంది. ఓకేనండి, దీని యొక్క లిమిటేషన్స్ చూద్దాం ఇప్పుడు. సో లెట్ us see the limitations of the Niccol's prism. Niccol's prism లిమిటేషన్స్ మనం రెండు విధాలుగా చెప్పొచ్చు, అంటే రెండు యాంగిల్స్ తీసుకుని మనం క్లియర్గా సింపుల్గా చెప్పేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ Niccol's prism? ఓకే, ఇఫ్ ది ఇన్సిడెంట్ beam makes an angle is smaller than angle SAB. SAB అంటున్నారండి ఇక్కడ. SAB అంటే ఇక్కడ SAB అంటే చూడండి, దిస్ ఈజ్, సో SAB అంటే SAB. క్లియర్ స్టూడెంట్స్? దిస్ ఈజ్ SAB. ఓకే, ఇన్సిడెంట్ బీమ్ మేక్స్ అన్ యాంగిల్ స్మాలర్ దాన్ SAB. ఒకవేళ మనం ఇన్సిడెంట్ చేసిన బీము యాంగిల్ SAB కన్నా తక్కువ చేస్తే కనుక ద ఆర్డినరీ రే విల్ స్టిక్ టు కన్నడ బాల్సమ్ అట్ యాంగిల్ లెస్ దాన్ క్రిటికల్ యాంగిల్. అర్థమైందా? మనం కనుక ఇన్సిడెంట్ చేసిన బీము యాంగిల్ SAB కన్నా తక్కువతో ఉన్నదాన్ని మనం ఇన్సిడెంట్ చేస్తే అప్పుడు ఆర్డినరీ రే అన్నది కన్నడ బాల్సమ్కి స్టిక్ అయిపోతుందండి. అర్థమైందా? అంటే ఈ ఆర్డినరీ రే మనకి ఇలా క్లియర్గా ఇక్కడ విడినట్టుగా డివైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ మనం అలా కాకుండా యాంగిల్ తక్కువతో చేస్తే ఈ ఆర్డినరీ అనేది కన్నడ బాల్సమ్ స్టిక్ అయిపోతుంది. సో ఇట్ ఈజ్ నౌ నాట్ రిఫ్లెక్టెడ్ బట్ ట్రాన్స్మిటెడ్ త్రూ నికాల్స్ ప్రిజం. సో అలాంటి సిచ్యువేషన్లో ఇది ఇలా రిఫ్లెక్ట్ చేయబడదు, బట్ అలా నేరుగా నికాల్స్ ప్రిజం నుంచి ట్రాన్స్మిట్ చేయబడుతుంది. క్లియర్? సో రిఫ్లెక్ట్ చేయబడదండి ఇంకా అలాంటి సిచ్యువేషన్లో. ఇట్ గెట్స్ డైరెక్ట్లీ ట్రాన్స్మిటెడ్. ఇన్ దిస్ పొజిషన్ ది ఆర్డినరీ రే అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ రే ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ ది ప్రిజం. సో ఇలాంటి కండిషన్లో ఆర్డినరీ రే అలాగే ఎక్స్ట్రాఆర్డినరీ రే కూడా నికాల్స్ ప్రిజం ద్వారా ట్రాన్స్మిట్ చేయబడతాయి. సో బోత్ ద రేస్ విల్ గెట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ది నికాల్స్ ప్రిజం. సో సెకండ్ లిమిటేషన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద సెకండ్ లిమిటేషన్? సో సెకండ్ లిమిటేషన్ ఏంటంట, ఇఫ్ ద ఇన్సిడెంట్ బీమ్, సెకండ్ లిమిటేషన్ ఏంటంటే ఇఫ్ the incident beam makes an angle greater than angle S-BA. ఇన్సిడెంట్ యాంగిల్ కనుక యాంగిల్ S-BA అంటే చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ అసలు మనకి యాంగిల్ మనం ఒకటి ఇచ్చారు కానీ S-BA అంటే ఏంటో మనకు తెలియాలి.